ముక్కోటి ఏకాదశి రోజున ఏ విధంగా పూజ చేయాలి, అలాగే ఏ సమయంలోపుగా పూజను చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముక్కోటి ఏకాదశి రోజున మనం చేసేటువంటి పూజలకు, వ్రతాలకు ఎంతో పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే ఈ రోజున ముఖ్యంగా కృతికా నక్షత్ర సమయం ముగిసే లోపుగానే, ఇంకా సూర్యోదయానికి ముందుగానే పూజ చేయాలి. అయితే ఈ సంవత్సరం కృతికా నక్షత్ర సమయం ఇంకా ఏ రోజున ఏ సమయంలో వస్తుందో చూద్దాం. ముక్కోటి ఏకాదశి ఒక్క రోజున మనం చేసేటువంటి పూజ, వ్రతం యొక్క ఫలితం సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశి రోజు చేసినటువంటి ఫలితంతో సమానమవుతుంది. అంటే ఈ ఒక్క రోజున కనుక మనం విష్ణుమూర్తికి నియమబద్ధంగా ఇంకా సరియైన సమయంలో పూజ చేసినట్లయితే సంవత్సరంలోని ప్రతి ఏకాదశి రోజు చేసిన దానితో సమానమవుతుంది. అందుకే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనము విష్ణుమూర్తికి చేసేటువంటి పూజా సమయం ఇంకా పూజా విధానంలో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అలాగే ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి తిథి అనేది డిసెంబర్ 19వ తేదీ రోజు బుధవారం రోజున వస్తుంది. అయితే ఈ రోజున కృతికా నక్షత్రం ఉదయం 4:12 తర్వాత వస్తుంది. ఉదయం 4:12 వరకు కూడా భరణి నక్షత్రం వస్తుంది. ఆ తర్వాత కృతికా నక్షత్ర సమయం ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజున సూర్యోదయం అనేది ఉదయం 6:39 వస్తుంది. అంటే మనము కృతికా నక్షత్ర సమయం ఇంకా సూర్యోదయ సమయం రెండు కలిసి ఉన్నటువంటి సమయంలో విష్ణుమూర్తికి పూజ చేయాలి. అంటే ఈ రోజున మనము ఉదయం 4:13 నుంచి ఉదయం 6:38 లోపే మన పూజ ముగించుకోవాలి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు 3 కోట్ల మంది దేవతలతో కలిసి భూలోకానికి వచ్చాడు. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున మనము ముక్కోటి ఏకాదశిగా చేసుకుంటాము. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మనము మన ఇంట్లోనే విష్ణుమూర్తికి ఏ విధంగా పూజ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముక్కోటి ఏకాదశి రోజున శైవ క్షేత్రాలు ఇంకా విష్ణు క్షేత్రాలలో కూడా ఎప్పుడూ కూడా భక్తులతో నిండి ఉంటాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇంకా మన ఇంటి చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లోని పూజా గదిలో విష్ణుమూర్తి యొక్క పటం ఎదుట, ఒకవేళ ఇప్పటి వరకు విష్ణుమూర్తి యొక్క ప్రతిమ కానీ పటం కానీ లేనట్టయితే ఇప్పుడు కొత్తగా విష్ణుమూర్తి యొక్క పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. విష్ణుమూర్తి యొక్క పటం ఎదుట దీపారాధన చేయాలి. ఆ తర్వాత విష్ణుమూర్తికి తులసిమాలను, అరటి ఆకులను సమర్పించాలి. ఇంకా విష్ణుమూర్తికి తమలపాకులను, ఇంకా కొన్ని రకాలైన పండ్లను, అందులోనూ ఆకుపచ్చ రంగు కలిగినటువంటి పండ్లు అయితే మరీ మంచిది. అంటే ఆకుపచ్చ రంగు కలిగినటువంటి అరటికాయలు, ఆకుపచ్చ రంగు కలిగిన యాపిల్, ఇలాంటి పండ్లను విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే మన ఇంటి దగ్గరలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఆలయంలో మనం చేయగలిగేటువంటి దానాన్ని, అవసరమైతే వీలైతే అన్నదానాన్ని కూడా నిర్వహించవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మనకు విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే మన ఇంట్లోనే సాయంత్రం వేళలలో కూడా సూర్యోదయానికి ముందు ఏ విధంగా పూజ చేశామో సూర్యాస్తమయం తర్వాత కూడా సాయంత్రం వేళలో మన ఇంట్లో అదే విధంగా పూజ చేయాలి. అలాగే ఈ రోజున ఉపవాసం చేయడం ఇంకా జాగరణ చేయడం ద్వారా మనకు విశేష ఫలితం దక్కుతుంది. ఇంకా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. మనకున్నటువంటి ఎన్నో సమస్యల నుంచి మనము బయటపడవచ్చు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.